తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides TV. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేధావులకు ఒక సూచన చేశారు. బీజేపీ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని, ఇతర పార్టీల పాలనలో జరిగిన అభివృద్ధిని పోల్చి చూడాలని పిలుపునిచ్చారు. కెన్ బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ దేశ అభివృద్ధిలో వాజ్పేయి కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. దేశ ప్రజలు మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ సర్కారును ఎన్నుకోవడం, మధ్యప్రదేశ్లోనూ వరుసగా అధికారంలోకి రావడంలో సుపరిపాలనే కీలక పాత్రగా చెప్పుకొచ్చారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశంలోని మేధావులు కొన్ని ప్రమాణాలను తీసుకొని కాంగ్రెస్, లెఫ్ట్, కుటుంబ సంకీర్ణ పార్టీలతో ఏం పనులు జరిగాయి, బీజేపీ ఉన్న చోట అభివృద్ధి ఎలా జరిగిందో విశ్లేషించాలని కోరారు. ये बताते हुए बड़े मेरे मन में भी एक संतोष है और आप सबको भी गर्व होगा कि कल हमारी केन बेतवा नदी जोड़ो अभियान का यशस्वी प्रधानमंत्री के द्वारा जैसे भूमि पूजन होगा, इस भूमि पूजन के बाद कमोबेश ये अपना मध्य प्रदेश के 55 जिले के अंदर एकमात्र राज्य जो अपने हर जिले को नदी जोड़ों के माध्यम से सिंचाई, पीने का पानी और उद्योग का पानी देने जा रहा है. ये एक तरह से ऐतिहासिक घटना है. इस घटना का किसी प्रकार से, और वो भी वो बेल्ट जो हमारा बुंदेलखंड के 11 जिले, ये 11 ही जिले में केवल एकमात्र कारण पलायन होता था कि पानी नहीं है. एक हमारा चंबल का बेल्ट वो हमेशा कष्ट में इसीलिए था कि वहाँ पर अपने खेती के अवसर कम थे. तो ये जो मुरैना, ग्वालियर, भिंड, गुना, शिवपुरी, राजगढ़, उससे पश्चिमी मालवा तक, रतलाम, नीमच, मंदसौर तक पानी की जो उपलब्धता हो रही, बल्कि इंदौर और उज्जैन भी, देपालपुर इंदौर तहसील का इस पीकेसी के माध्यम से लाभ मिलेगा. उज्जैन का हमारा तराना से लेकर बड़नगर, नागदा, खाचर वाला बेल्ट लाभ मिलेगा. अर्थात ये हमारे लिए एक तरह से क्रांति होगी. और कल की इस योजना के साथ हमारे लिए न केवल ये पीने का पानी, उद्योग का पानी, न केवल सिंचाई का 8.5 लाख हेक्टेयर का रकबा इससे सिंचित होगा. ये बहुत बड़ी अद्भुत बात है. और बल्कि अब तो एक और कल हम ओंकारेश्वर के सोलर पार्क अर्थात जो फ्लोटिंग पानी के ऊपर जो पानी से बिजली सोलर से उत्पन्न करने के लिए नवकरणीय ऊर्जा का जो उद्घाटन कर रहे हैं, ये बताते हुए बड़े मेरे సహజంగా ఎవరికైనా తమ పాలన బాగుందన్న ఆలోచనే ఉంటుంది. అదే సమయంలో ఇతర పార్టీల పాలనపై ఆలోచన భిన్నంగా ఉంటుంది. ప్రధాని మోదీ విషయంలోనూ అది వర్తిస్తుంది. అయితే ఆయన తమ పాలన బాగుందని, ఇతర పార్టీల పాలన బాలేదని సొంతంగా చెప్పడం కాకుండా మేధావులు పోల్చాలని పిలుపునివ్వడం ఆహ్వానించదగిన విషయం. రాజకీయ పార్టీలతో సంబంధం లేని మేధావులు వాస్తవిక విషయాన్ని చెప్పాలనేది ప్రధాని ఆలోచనగా కనిపిస్తుంది. కేవలం కేంద్ర ప్రభుత్వంలోనే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోనూ బీజేపీ పాలనను, ఇతర పార్టీల పాలనను కూడా పోల్చాలని కోరారు ఆయన. కేంద్రంలో అయితే ఇప్పటిదాకా పాలన చేసిన పార్టీల విషయానికి వస్తే కాంగ్రెస్, బీజేపీలదే ప్రధాన భూమిక కనిపిస్తుంది. లేక వాటి మద్దతుతో నడిపించిన సంకీర్ణ ప్రభుత్వాలు కూడా ఉంటాయి. इस एक वर्ष में एमपी में विकास को एक नई गति मिली है. आज भी यहां
हजारों करोड़ रुपए की विकास परियोजनाओं की शुरुआत हुई है। आज ऐतिहासिक केन बेतवा लिंक परियोजना का दौधन बांध का शिलान्यास भी हुआ है। ओमकारेश्वर फ्लोटिंग सोलर प्लांट, उसका भी लोकार्पण हुआ है। और ये मध्य प्रदेश का पहला फ्लोटिंग प्लान है। मैं इन परियोजनाओं के लिए एमपी के लोगों को ढेर सारी बधाई देता हूं। साथियों, आज हम सभी के लिए बहुत ही प्रेरणादायी दिन है। आज श्रद्धेय अटल जी की जन्म जयंती है। आज भारत रत्न अटल जी के जन्म के 100 साल हो रहे हैं। अटल जी की जयंती का ये पर्व सुशासन की, सुसेवा की हमारी प्रेरणा का भी पर्व है। इस एक ఇక దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఇతర పార్టీల విషయానికొస్తే అనేక ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో పాలన చేశాయి, ఇప్పుడు కూడా చేస్తున్నాయి. ఏపీలో ప్రస్తుతం టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. గతంలో వైసీపీ పాలన చేసింది. అదేవిధంగా ఒరిస్సాలో బిజు జనతాదళ్ చాలా కాలం పాలన చేసింది. కర్ణాటకలో జేడీయూ, కేరళలో కమ్యూనిస్టు పార్టీ, తమిళనాడులో డీఎంకే, వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీ పంజాబ్లలో ఆమ్ ఆద్మీ పార్టీ, జార్ఖండ్ రాష్ట్రంలో జేఎంఎం, జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్, ఇలా అనేక చోట్ల అనేక పార్టీలు అధికారంలో ఉన్నాయి. గతంలోనూ ఇతర పార్టీలు పాలన చేశాయి. వీటన్నిటినీ పోల్చాలన్న ప్రధాని మోదీ సూచన ధైర్యంతో కూడుకున్నదనే చెప్పవచ్చు. నిజంగా ప్రధాని చేసిన సూచనపై దేశవ్యాప్తంగా చర్చ జరిగితే సమాజానికి మేలే జరుగుతుంది. ఎవరిని పాలన బాగుందో పోల్చడం ద్వారా భవిష్యత్తులో తప్పిదాలు జరగకుండా నిర్ణయాలు తీసుకోవచ్చు. మేధావులు ప్రధానమంత్రి సూచనతో ఏకీభవించి దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో చర్చలు పెడితే బాగుంటుంది. మరా దిశగా మేధావులు ముందుకొస్తారా అనేదే అసలు ప్రశ్న. మేధావులు ముందుకొచ్చిన చర్చను రాజకీయ పార్టీలు అంగీకరిస్తాయా అనేది మరో ప్రశ్న. వీటన్నిటికంటే ప్రధానమైన స్వయంగా సూచన చేశారు కాబట్టి చర్చకు కూడా ఆయనే అవకాశం కల్పించే విధంగా మరో అడుగు ముందుకేస్తే బాగుంటుందేమో. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేధావులకు ఒక సూచన చేశారు.
బీజేపీ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని, ఇతర పార్టీల పాలనలో జరిగిన అభివృద్ధిని పోల్చి చూడాలని పిలుపునిచ్చారు. కెన్ బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ దేశ అభివృద్ధిలో వాజ్పేయి కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. దేశ ప్రజలు మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ సర్కారును ఎన్నుకోవడం, మధ్యప్రదేశ్లోనూ వరుసగా అధికారంలోకి రావడంలో సుపరిపాలనే కీలక పాత్రగా చెప్పుకొచ్చారు. స్వాతంత్రం వచ్చి 75 పూర్తయిన సందర్భంగా దేశంలోని మేధావులు కొన్ని ప్రమాణాలను తీసుకొని కాంగ్రెస్, లెఫ్ట్, కుటుంబ సంకీర్ణ పార్టీల పాలనలో ఏం పనులు జరిగాయి, బీజేపీ ఉన్న చోట్ల అభివృద్ధిని ఎలా జరిగింది అనే విశ్లేషణ చేయాలని కోరారు. సహజంగా ఎవరికైనా తమ పాలన బాగుందన్న ఆలోచనే ఉంటుంది. అదే సమయంలో ఇతర పార్టీల పాలనపై ఆలోచన భిన్నంగా ఉంటుంది. ప్రధాని మోదీ విషయంలోనూ అది వర్తిస్తుంది. అయితే ఆయన తమ పాలన బాగుందని, ఇతర పార్టీల పాలన బాలేదని సొంతంగా చెప్పడం కాకుండా మేధావులు పోల్చాలని పిలుపునివ్వడం ఆహ్వానించదగిన విషయం. రాజకీయ పార్టీలతో సంబంధం లేని మేధావులు వాస్తవిక విషయాన్ని చెప్పాలనేది ప్రధాని ఆలోచనగా కనిపిస్తుంది. కేవలం కేంద్ర ప్రభుత్వంలోనే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోనూ బీజేపీ పాలనను, ఇతర పార్టీల పాలనను కూడా పోల్చాలని కోరారు ఆయన. కేంద్రంలో అయితే ఇప్పటిదాకా పాలన చేసిన పార్టీల విషయానికి వస్తే కాంగ్రెస్, బీజేపీలదే ప్రధాన భూమిక కనిపిస్తుంది. లేక వాటి మద్దతుతో నడిపించిన సంకీర్ణ ప్రభుత్వాలు కూడా ఉంటాయి. ఇక దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఇతర పార్టీల విషయానికి వస్తే అనేక ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో పాలన చేశాయి, ఇప్పుడు కూడా చేస్తున్నాయి. ఏపీలో ప్రస్తుతం టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. గతంలో వైసీపీ పాలన చేసింది. అదేవిధంగా ఒరిస్సాలో బిజు జనతాదళ్ చాలా కాలం పాలన చేసింది. కర్ణాటకలో జేడీయూ, కేరళలో కమ్యూనిస్టు పార్టీ, తమిళనాడులో డీఎంకే, వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీ, పంజాబ్లలో ఆమ్ ఆద్మీ పార్టీ, జార్ఖండ్ రాష్ట్రంలో జేఎంఎం, జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్, ఇలా అనేక చోట్ల అనేక పార్టీలు అధికారంలో ఉన్నాయి. గతంలోనూ ఇతర పార్టీలు పాలన చేశాయి. వీటన్నిటినీ పోల్చాలన్న ప్రధాని మోదీ సూచన ధైర్యంతో కూడుకున్నదనే చెప్పవచ్చు. నిజంగా ప్రధాని చేసిన సూచనపై దేశవ్యాప్తంగా చర్చ జరిగితే సమాజానికి మేలే జరుగుతుంది. ఎవరి పాలన బాగుందో పోల్చడం ద్వారా భవిష్యత్తులో తప్పిదాలు జరగకుండా నిర్ణయాలు తీసుకోవచ్చు. మేధావులు ప్రధానమంత్రి సూచనతో ఏకీభవించి దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలో చర్చలు పెడితే బాగుంటుంది. మరా దిశగా మేధావులు ముందుకొస్తారా అనేదే అసలు ప్రశ్న. మేధావులు ముందుకొచ్చిన చర్చను రాజకీయ పార్టీలు అంగీకరిస్తాయా అనేది మరో ప్రశ్న. వీటన్నిటికంటే ప్రధానే స్వయంగా సూచన చేశారు కాబట్టి చర్చకు కూడా ఆయనే అవకాశం కల్పించే విధంగా మరో అడుగు ముందుకేస్తే బాగుంటుందేమో.
ప్రధాని మోదీ మా పాలన ఎలా ఉందో ఇతర పార్టీల పాలన ఎలా ఉందో పోల్చమంటూ మేధావులకు ఇచ్చిన సూచన చాలా బాగుంది. ఇది ఆయన సూచన చేయడం ఎలా ఉందంటే ఆయన పాలనపై ఆయనకున్న గట్టి నమ్మకం ఒకటైతే ఇంకోటి ఆయన ఒక డేరింగ్ స్టెప్ అని చెప్పాలి. ఇంకో విధంగా చూసుకున్నట్టయితే ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ అని కూడా చెప్పొచ్చు ఒక విధంగా. కాకపోతే మేధావులకు ఇచ్చిన సూచన ఎలా ఉందో మేధావులు ఇచ్చిన పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ ని కూడా పరిగణనలోకి తీసుకొని పరిపాలన సాగిస్తే ఇంకా బాగుండేమో కదా. ఇది ఇవాల్టి 4 Sides TV.